తెలుగు వారందరికీ నమస్కారములు. ఈరోజు మనం వైఫై రౌటర్ యొక్క సిగ్నల్ని ఇతరులకు కనబడకుండా ఏ విధంగా చేయాలని తెలుసుకుందాం. రన్లోకి వెళ్తే విండోస్ ఆర్ ప్రెస్ చేసి రన్లోకి వెళ్తే ncpa.cpl అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మన నెట్వర్క్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అడాప్టర్ యొక్క ల్యాన్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. సో దానికి డబుల్ క్లిక్ చేసి జనరల్ మెనూలో డీటెయిల్స్లోకి వెళ్తే మనకు సంబంధించిన ఐపీ అడ్రస్లు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం వైఫై రౌటర్లోకి లాగిన్ కావాలి కావున దీని యొక్క గేట్వేని మనం ముందుగా తెలుసుకోవాలి. సో నా ఐపీ ఫర్ గేట్వే 192.168.0.1. సో దాన్ని మనం మన యొక్క బ్రౌజర్లో టైప్ చేయాల్సి ఉంటుంది 192.168.0.1. సో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే రౌటర్ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ని అడగడం జరుగుతుంది. రౌటర్ యొక్క లాగిన్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. నాది డీలింక్ రౌటర్ కాబట్టి డీలింక్ యొక్క సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే ఏ రౌటర్లో అయినా వైర్లెస్ సెట్టింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో వైర్లెస్ సెట్టింగ్స్లోకి వెళితే వైర్లెస్ సెట్టింగ్స్లో మనకి ఎనేబుల్ SSID బ్రాడ్కాస్ట్ అని మనకి టిక్ చేసి ఉంటుంది. అంటే ఈ సిగ్నల్ అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటుంది. దానికి మనం పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ పాస్వర్డ్ ప్రెస్ చేస్తేనే వైఫై అనేది యాక్సెస్ చేయడం జరుగుతుంది. మనం ఈ టిక్ని అన్టిక్ చేయాలి, అన్మార్క్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో షూర్ ఎస్ ఓకే. ఇకపై మన సిగ్నల్ అనేది ఏ మొబైల్లోనూ కనిపించదు. మరి ఎలా యాక్సెస్ చేయాలి? మనం ఒకవేళ యాక్సెస్ చేయాలనుకుంటే మన మొబైల్లో వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫై ఆన్ చేసి యాడ్ నెట్వర్క్పై క్లిక్ చేసి మన సిస్టంలో మనం ఇచ్చిన SSIDని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ గాను ఏది ఎలా ఉంటే అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీలో మనం ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి PSK అని సెలెక్ట్ చేసేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ సేవ్. కనెక్టెడ్. సో ఇప్పుడు మనకి వైఫై అనేది కనెక్ట్ అయింది. అంటే సాధారణంగా సిగ్నల్ చూపించాల్సిన సిగ్నల్ చూపించకుండా డైరెక్ట్గా ఎవరికైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ సెల్లో మన డేటాని ఈ విధంగా ఎంటర్ చేసి ఇవ్వచ్చు. అంటే మన ఇంట్లో వైఫై రౌటర్ ఉందని ఎవరికి తెలియకుండా మన సిగ్నల్ని బయటికి రిలీజ్ చేయకుండా మనం ఈ విధంగా సెక్యూరిటీ పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని విండోస్ వీడియోస్ కోసం, ఆండ్రాయిడ్ వీడియోస్ కోసం, అలాగే అద్భుతమైన ఫోటోషాప్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.